హే ఫ్రెండ్స్, మీరందరూ రిక్వెస్ట్ చేసుకున్నట్టే రెడీ సర్వర్ అంటే ఏంటో నేను చెప్తానన్నమాట. ఇది బేసిక్గా మనం నోట్ చేసి లేకపోతే బ్యాక్ ఎండ్లో కూడా వాడుకోవచ్చు. అండ్ క్యాషింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, తెలుసుకోకపోతే లాస్ట్ 2 వీడియోస్లో మీరు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ అలాంటిదే ఇది ఒక థర్డ్ పార్టీ క్యాషింగ్ అనొచ్చు. అంటే దీన్ని క్యాష్ డేటాబేస్ లేయర్ అంటాను. అంటే ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ లాగా టేబుల్స్ రోజ్ లాగా కాకుండా కీ వాల్యూ లాగా స్టోర్ అవుతుంది. సపోజ్ మీరు అమెజాన్ వెబ్సైట్కి ఫస్ట్ టైం మీరు వెళ్తారు, ఓకే ఫైన్ సూపర్ బాగుందనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళడం, బ్యాక్ వచ్చి ముందుకు వెళ్ళడం. సో ఇలాగ ప్రతిసారి సేమ్ పేజ్ని మీరు విజిట్ చేస్తున్నారు కాబట్టి ఆ పేజ్కి సంబంధించిన డేటాని అస్మానికి సర్వర్లో తీసుకొచ్చిన బదులు ఫస్ట్ టైమే మీరు విజిట్ చేస్తారు కదా, అప్పుడు ఈ క్లయింట్ సర్వర్ ద్వారా డేటాబేస్ నుంచి డేటా తీసుకొచ్చి అది రెడీస్లో స్టోర్ చేస్తాడు. ఈ స్టోర్ చేసిన వాల్యూస్ సెకండ్ టైం మనం హిట్ చేస్తాం చూడండి ఏపీఐని, అప్పుడు రెడీ సర్వర్లో చూస్తుంది. ఎందుకు నేను అస్తమానికి వెళ్ళాలి, రెడీస్లో చూద్దాం ఈ డేటా ఉందో లేదో. సపోజ్ ఆ డేటా ఉందనుకోండి, ఆ డేటానే మళ్ళీ క్లయింట్కి చూపెడుతుంది. సో ఇక్కడ క్లయింట్ అనేవాడు ఎక్కువ వెయిట్ చేసే అవసరం ఉండదన్నమాట, క్యాషింగ్ అవుతుంది. కొన్నిసార్లు మీరు గమనించండి, మీరు ఏదైనా షార్ట్స్ టిక్టాక్ మీరు వీడియో చూడండి, వెంటనే ఇంటర్నెట్ ఆఫ్ చేసేయండి, ఆ వీడియో మళ్ళీ రిపీటెడ్గా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. కానీ మీరు మార్చగానే క్లయింట్ రిక్వెస్ట్ వెళ్తుంది కాబట్టి అది వెంటనే పోతుంది అనమాట. ఎందుకంటే ఇది క్యాష్ డేటాబేస్ లేయర్ రెడీ సర్వర్లో స్టోర్ అయ్యి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.